హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేనైతే ఈరోజు దప్పకాయ పచ్చడి చేస్తున్నానండి. నా వీడియోల్లోనూ మునక్కాయ పచ్చడి పెట్టాను, టమాటా పండు మిర్చి పెట్టాను, ఆవకాయ పెట్టాను, తొక్కు పచ్చడి పెట్టాను, అన్నీ పెట్టాను. ఇప్పుడైతే దప్పకాయ పచ్చడి పెడుతున్నాను నేను. తర్వాత కాలీఫ్లవర్ కూడా పెట్టానండి. నా వీడియోలోకి వెళ్ళి చెక్ చేసుకోండి మీరు ఎలా పెడుతున్నానో ఏంటో అని. నా ప్రాసెస్ అంతా చూడండి. ఇప్పుడైతే 2 దప్పకాయలు తీసుకున్నానండి. 2 దప్పకాయలు పచ్చడి పెడతాను. ఇది నీట్గా కడిగేసి తుడిచేసి పెట్టానండి. నీట్గా కడిగేసి తుడిచి పెట్టాను. ఇవి నీట్గా అంటే తడేది ఉండకూడదు. కడిగేసి తుడిచేసి ఆరిపోయిన తర్వాత నేను కట్ చేస్తున్నాను. ఇప్పుడు ఇవి కట్ చేసి దీంట్లో గింజలు అవి తీసాక మీకు ఎంతేసి ముక్కలు కట్ చేసి ఎలాగో ప్రాసెస్ మీకు చూపిస్తాను. నా వీడియో చూస్తూ ఉండండి. చూసారు కదా, మార్నింగ్ అయితే 2 కాలీఫ్లవర్ కూడా పచ్చడి పెట్టుకున్నానండి. 2 ఫ్లవర్స్. ఎందుకంటే ఇక్కడ మాకు చాలా చవకగా ఉన్నాయి. ఫ్లవర్ 15 రూపాయలు, పెద్ద ఫ్లవర్ అయితే 10 రూపాయలు, కొంచెం చిన్న ఫ్లవర్ అయితే 10 రూపాయలు, 15 రూపాయలు ఇలా చెప్తున్నారు. కొంచెం పెద్దదైతే 15, చిన్నదైతే 10 రూపాయలు చెప్తున్నారు. అందుకనే అది కూడా పచ్చడి పెట్టాను. ఎందుకంటే వీడియోలో ఉంది కదని అది మీకు చూపించలేదు. సరే కదా, ఇలా కట్ చేసుకున్నాం ముక్క అయితే మనం. ఇప్పుడు ఇది నేను ఉప్పులోను పసుపులోనే ఊరేసుకుంటానండి. ముక్కలన్నీ ఇలా కట్ చేసుకున్నాను. కట్ చేసుకున్నప్పుడు చాలా రసం అయితే వచ్చింది. చూసారు కదా, ఇదంతా కట్ చేసుకున్నప్పుడు వచ్చింది జ్యూస్ ఇదంతా. ఇప్పుడు ఇదైతే నేను ఉప్పు పసుపు పెట్టి ఊరేస్తాను ఒక 3 డేస్ అండి. 3 డేస్ ఊరేసిన తర్వాత మీకు మళ్ళీ చూపిస్తాను మళ్ళీ ఎలా కలపాలను. పసుపు తర్వాత నేను గల్లుప్పు తీసుకుంటున్నాను. నేను అంచనాగా తీసుకుంటాను. ఈ కాయలకైతే ఈ ఉప్పు సరిపోతుంది మనకి. ఇది ఏంటంటే ఉప్పులో పసుపులో ఊరుతుంది కాబట్టి బాగా వచ్చేస్తుంది అనమాట. మనకు వాటర్ అంతా బాగా వస్తుంది. తడిది ఏం పెట్టుకోకండి. తడి స్పూన్ కానీ తడి చెయ్యి కానీ పెట్టకండి. చేతితో కలిపితే ఇంకా బాగా వస్తుంది అనమాట. నేనైతే చేతితో కలపట్లేదు, స్పూన్తో కలుపుతున్నాను. ఇది ఇప్పుడు మనం ఇలా కలిపేసి 3 డేస్కి తర్వాత చూస్తే ఈ ముక్కలో జ్యూస్ అంతా బయటకు వస్తుంది అనమాట, ఉప్పుకి పసుపుని. అప్పుడు దీని ప్రాసెస్ ఎలా కలుపుతానో మీకు చూపిస్తాను అనమాట. ఇది పెద్ద కష్టం కాదండి. దప్పకాయ పచ్చడి, నిమ్మకాయ పచ్చడి పెద్ద కష్టం కాదు. చాలామంది పోపులే వేసుకుంటారు. మేమైతే పోపు వేసుకోము. అలాగని ఎల్లుల్లిపాయ కూడా వేయము. ఎందుకంటే ఈ దప్పకాయ పచ్చళ్ళలోని నిమ్మకాయ పచ్చళ్ళు ఎల్లుల్లిపాయలు వేయకూడదు. ఎందుకంటే దాని ఫ్లేవర్ వచ్చేస్తుంది కాబట్టి దీని ఫ్లేవర్ మనకు తెలియదు తినేటప్పుడు. పెరుగన్నంలో, మజ్జిగన్నంలో, మామూలుగా నోరు బాగాలేనప్పుడు మనకు ఫీవర్ వచ్చినప్పుడు అవి తింటే చాలా కమ్మగా ఉంటుంది. అందుకని ఎల్లుల్లిపాయలు వేయకూడదండి దీంట్లోనూ. వెల్లుల్లిపాయలు వేయకుండా దీని ప్రాసెస్ వేరేగా ఉంటుంది. అన్నీ ఒకలాగా చేసుకోకూడదు కదా మనం పచ్చళ్ళు. దీనికి నేనైతే పోపు కూడా పెట్టనండి. మామూలు ఇంగువే ఆయిల్ వేసి హీట్ చేసినప్పుడు ఇంగువ వేసుకొని హీట్ చేసి ఆయిల్ చల్లారైన తర్వాత వేస్తాను. ఇప్పుడు ఇది మనం కలుపుకున్నాం కదా, ఇలాగా ఈ 3 డేస్ దీన్ని మూత పెట్టేసి ఉంచేస్తామన్నమాట. 3 డేస్ మూత పెట్టేసి ఉంచేసిన తర్వాత 3వ రోజు, ఇప్పుడు 2 రోజుల తర్వాత 3వ రోజు వస్తుంది కదా, 3వ రోజు ఓపెన్ చేసి మనం చూసుకుంటాం అనమాట. చూసుకున్న తర్వాత జ్యూస్ అంతా వస్తుంది కదా, అప్పుడు ఆ ప్రాసెస్ మీకు చూపిస్తాను. వీడియో చూస్తుండండి, అక్కడ స్కిప్ చేయకండి. చూడండి ఫ్రెండ్స్, 3 డేస్ తర్వాత ఎలాగైందో మీకు చూపిస్తాను. దప్పకాయ పచ్చడి చూసారు కదా, వాటర్ అంతా వచ్చేసింది. ఇప్పుడు ఇదంతా మనం తీసుకుందాము. ఈ వాటర్ అంతా వాటర్లో తీసుకొని ముక్కలు ఇందులో వేసుకుందాము. చెయ్యి అయితే చూసారు కదా, తడి లేదు. తడి చేయి పెట్టకండి. ముక్కలు అయితే మనం పిండుకొని ఇలా తీసుకుంటున్నాము ముక్కలన్నీ. ఈ గ్లాస్తోని కారం వేసుకుంటున్నానండి, సరిపోతుంది దప్పకాయ పచ్చడికి. అలాగే ఇది మెంతిపొడి అనమాట, 1 స్పూను. ఇప్పుడు దీంట్లోని ఇంగువాయిల్ వేసుకుందాం మనం. ఇంగువాయిల్ వేసుకొని కలుపుకొని ఉంచుకోవచ్చు. ఇంగువాయిల్ వేస్తాను దీంట్లో అయితే ఉందన్నమాట. ఆయిల్ హీట్ ఎక్కితే సరిపోతుంది ఇలాగా. ఇది మళ్ళీ చల్లారైన తర్వాత మనం పచ్చళ్ళలో కలుపుకుందాం. దప్పకాయ పచ్చళ్ళలో ఆయిల్ సరిపోతుందండి 2 దప్పకాయలకి. ఇదైతే ఇంగువండి, ఇంగు వేసుకుంటున్నాం. ఇంగు పోపు వేసుకుంటున్నాం అనమాట. ఆయిల్ హీట్ ఎక్కింది కదా, ఇప్పుడు మనం స్టవ్ ఆపేసుకోవచ్చు. ఇంగు దాంట్లోనే మగ్గుతుంది అనమాట. ఇది చల్లగా అయిన తర్వాత వేస్తాము. ఇప్పుడు చల్లగా అవ్వాలి ఆయిల్.
కలుపుకుంటున్నాం కదా మనం, ఇది ఇలా కలుపుకున్న దాని మీదలోను ఈ జ్యూస్ వేసుకుందామండి. మనం జ్యూస్ వేసుకొని కలుపుకుందాం. తర్వాత మనం ఆయిల్ వేసుకోవచ్చు. ఆయిల్ చల్లగా అయిన తర్వాత ఇంగువ ఆయిల్ వేసుకుందాము. టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి ఆయిల్ కలిపిన తర్వాత. మేము వెల్లుల్లిపాయలు ఇంకా వేరే పోపు అది పెట్టుకోము, ఎందుకంటే నిలవ పచ్చళ్ళలో పెట్టాం కాబట్టి అవేం మేము పెట్టాం. పోపు అది పెట్టుకోము. వెల్లుల్లిపాయలు కూడా వేయం. వెల్లుల్లిపాయలు కానీ వేస్తే ఫ్లేవర్ మారిపోతుందండి, దబ్బకాయ ఫ్లేవర్ మారిపోతుంది. ఎల్లుల్లిపాయ స్మెల్ ఎక్కువ వచ్చేస్తుంది, దబ్బకాయ ఫ్లేవర్ మారిపోతుంది అనమాట. అందుకే నేను ఎల్లుల్లిపాయ వేయను. ఎల్లుల్లిపాయ అన్ని దాంట్లో వేసుకోకూడదండి. చూసారు కదా, ఆయిల్ అయితే చల్లగా అయ్యింది. చూడండి, నేను పట్టుకొని చూసాను, చల్లగా అయింది. ఇందులో ఇంగు వేసాను కదా, ఇంగు ఆయిల్ అనమాట. ఇది మనం ఇలా కలిపేసి మూత పెట్టేసి ఉంచేస్తే బాగా ఊరుతుందండి ఆయిల్లో. వాటిలోనూ ఆయిలు, కారము, మెంతి పౌడర్ వేసాం కదా మనం ఇంగువ ఆయిల్లోనూ, చాలా బాగుంటుంది ఇలా వదిలేసుకుంటే. మనం మొక్క మాత్రం చాలా బాగా ఊరుతుంది. ఊరాక మనం అప్పుడు దీన్ని వాడుకోవచ్చు. మీకు ఊరిన తర్వాత కూడా ఒకసారి చూపిస్తాను. మేమైతే పెరుగన్నంలో తింటాము, రైస్లో తింటాం, చాలా ఇష్టమండి మాకు ఇది. ఈ నేను వేసిన కారము, ఉప్పు అన్నీ కూడా కరెక్ట్గా సరిపోతాయి. ఎందుకంటే నాకు పచ్చళ్ళు, పిండి వంటలు చేసే అలవాటు ఉంది కాబట్టి నాకు అంచనా తెలుస్తుంది అనమాట. చూసారు కదా, ఇది ఇలా మూత పెట్టేసి ఇంకో 2 డేస్ కానీ 3 డేస్ కానీ ఉంచుకుందాము. అలాగే నేను ఇది పెట్టానని చెప్పాను కదా, కాలీఫ్లవర్ ఒక 2 ఫ్లేవర్స్ పెట్టాను, మాకు చవకగా ఉన్నాయని. చూసారు కదా పచ్చడి ఎంత బాగా వచ్చిందో. కాలీఫ్లవర్ చూడండి ఎంత బాగా వచ్చిందో. ఇది నేను ఎందుకంటే వీడియో తీయలేదు, నా ఛానల్లోనూ నేను ఆల్రెడీ తీసి పెట్టాను. నా ఛానల్లోకి వెళ్ళి చూడండి మీరు, నేను కాలీఫ్లవర్ పచ్చడి ఎలా పెట్టానో. ఇది కొంచెం పెట్టుకున్నాను, అదైతే ఎక్కువ పెట్టాను అనమాట. ఇవి 2 ఫ్లవర్సే. మా వీడియో చూస్తూ ఉండండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.